హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోటి విద. మేము టెంపుల్కి వెళ్ళాము. అమీన్పూర్లో సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుందంటే వెళ్ళాము. మేడారం ఎలాగో వెళ్ళలేం కదా, పిల్లలతో లాంగ్ వెళ్ళడం కుదరదు కాబట్టి ఇక్కడ దగ్గరలోనే అమీన్పూర్లో సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుందంటే అమ్మవారి దర్శనం చేసుకుందామని వచ్చాము. ఈవినింగ్ టైంలో లైటింగ్స్తో చాలా బాగుంది. చాలా క్రౌడ్ ఉన్నారు. అంటే లాంగ్ పెద్దవాళ్ళు, పిల్లలు, మేడారం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ దగ్గరలోనే అమీన్పూర్లో దర్శనం చేసుకోవచ్చు. మీకు కనుక ముందే తెలుసుంటే కామెంట్ చేయండి. మాకైతే తెలీదు, దగ్గరలో ఉన్నా కూడా ప్రతి ఇయర్ చేస్తారంట, కానీ మాకు తెలీదు. తెలిసేసరికి ఇంక లాస్ట్ డే తెలిసింది. ఎలాగో అక్కడికి వెళ్ళలేం కదా, దగ్గరలోనే ఉంది, ఇక్కడన్నా అమ్మవారి దర్శనం చేసుకుందామని నేను, మా పిల్లలు, మా వారు వచ్చాము. చూడండి, మా పాప తల మీద బెల్లం పెట్టుకుంది. బంగారం అంటాం కదా, అమ్మవారికి బంగారం అంటే చాలా ఇష్టం. అమ్మవారికి బంగారం ఏదైనా కోరిక కోరుకొని అమ్మవారికి బంగారం సమర్పిస్తే చాలా మంచి జరుగుతుంది. అమ్మవారు చాలా పవర్ఫుల్, చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. ఇక్కడ సమ్మక్క గద్దె, సారలమ్మ గద్దె, పవిడ్రాజు అందరూ ఉన్నారు. అందరినీ ఒకే చోట దర్శనం చేసుకోవడం బాగా అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది, బంగారం మనం తీసుకెళ్ళిన బంగారం అక్కడ అమ్మవారికి సమర్పించిన తర్వాత వేరే వాళ్ళు పెట్టిన బంగారాన్ని మనం తీసుకోవాలంట. అంటే మేము ఫస్ట్ టైం రావడం కదా, తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. కొంతమంది అమ్మవారికి పూలు, గాజులు, చీర, సార సమర్పిస్తున్నారు. మేము మాత్రం కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, బంగారం సమర్పించాం అమ్మవారికి. చాలా బాగా అనిపించింది. ఈవినింగ్ టైంలో కొంచెం 5 ఆ టైంలో మేము వెళ్ళాము. అప్పుడు కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. దర్శనం అయిపోయి రిటర్న్ వచ్చేటప్పుడు క్రౌడ్ బాగా పెరిగిపోయింది. అంటే లాస్ట్ డే కదా, పౌర్ణమి రోజు కదా, ఇంకా దగ్గరలో ఉన్న వాళ్ళందరూ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. మీకు కూడా ఇలా దగ్గరలో లాంగ్ వెళ్ళలేకపోతే ఇక్కడ దగ్గరలోనే అమ్మవారి దర్శనం చేసుకోండి. మీకు కనుక ముందే తెలుసుంటే కామెంట్ చేయండి. అమ్మవారు మాత్రం చాలా పవర్ఫుల్, చాలా బాగా అనిపించింది మాకు. నేను, మా వారు, మా పిల్లలు వెళ్ళాము. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.